హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కారపూస అండి. చూడండి, కారపూస పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలి, ఏ విధమైన మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా కారపూస వస్తుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా కనుక చేస్తే కొద్దిగా అంటే కొంచెం కూడా ఆయిల్ అనేది కారపూసకు ఉండదండి. మనం 1 వీక్ స్టోర్ చేసుకున్నా కానీ ఎటువంటి అంటే స్మెల్ కానీ ఆయిల్ ఫ్లేవర్ కానీ ఇలాంటిది ఏది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేను చుంచి చూపిస్తున్న క్రిప్సీగా ఉంటుందండి. ఈ మెజర్మెంట్స్తో నేను చూపించిన మెజర్మెంట్స్తో చేయండి. మీరు ఒకసారి మీకే తెలుస్తుందండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందనండి. చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను. దానికి ఈక్వల్గా ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్, నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. చూడండి, ఇందులో కొద్దిగా వాము వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల పిల్లలు తిన్నా కూడా మంచిదండి. వాము అప్పుడప్పుడు పిల్లలకు తినిపించడం వల్ల కూడా కోల్డ్ కాఫ్ అనేది రాకుండా ఉంటుంది కదా. సో వాము వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. వేసుకోండి. తర్వాత మొత్తాన్ని దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ వేసుకుంటూ పిండి మీకు కన్సిస్టెన్సీ కలుపుకోవడం అందరం సేమ్ కలుపుకుంటాం కదండి. సో అలా ఆ విధంగా కలుపుకోండి. కానీ ఫస్ట్ కారం సాల్ట్ అనేది పిండిలో కలిసిన తర్వాతనే వాటర్ వేసి కలుపుకోండి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా ఉండకూడదండి. మనం గట్టిగా ఉంటే ఏంటంటే మనం జంతికలు అంటే గొట్టంలో పెట్టుకొని ఒత్తుకునేటప్పుడు కష్టం అవుతుంది, హ్యాండ్ ఎక్కువ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు కొంచెం నార్మల్గా కలుపుకుంటే మనకు ఒత్తేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. చూడండి, ఇలా పిండి కన్సిస్టెన్సీ కలుపుకొని పెట్టుకోండి. దీన్ని ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, నానాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పిండి కలుపుకొని చూడండి, ఇలా సన్నం కారపూస చేసే చిల్లు తీసుకున్నాను నేను. దీనికి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఆయిల్ అప్లై చేస్తున్నాను. తర్వాత అయితే చేయాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఆ గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా గొట్టంలోకి పెట్టుకొని పైన మీరు ఒత్తేది ఉంటుంది అది పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా చుట్టుకోవాలండి. డైరెక్ట్ చుట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక జాలి మీద చుట్టుకొనైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పెద్దగా చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్ చుట్టుకున్నాను. చూడండి, కాస్త టైం పడుతుందండి. మరి ఫాస్ట్గా ఎక్కువ హై ఫ్లేమ్ మంట పెట్టి కాల్చుకోకండి. కొంచెం మీడియం టు అలా ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ షిఫ్ట్ చేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన కారపూస రెడీ అయిపోతుందండి. నా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్. బాయ్.